మనకి చెప్పేదేంటి అని అనుకుంటుందేమో. అడుగుతుంటే సమాధానం చెప్పవేంటే? అంత పొగరేంటే నీకు? కాచాయిని, ఏంటి? ఈ బుచ్చమ్మ మనకెవరికి చెప్పకుండా నాకు చెప్పింది. నేనే చేయమన్నాను. తన కోసం చేయడం లేదు, మనందరి కోసం చేయాలనుకుంటోంది. తప్పు చేసినప్పుడు తిట్టడం ఒక్కటే కాదు, మంచి చేస్తున్నప్పుడు అభినందించడం కూడా తెలియాలి. చూడండి, వరలక్ష్మి వ్రతం అనేదే సౌభాగ్యం కోసం ప్రతి ఇంట్లో ఆడవాళ్లు చేసుకునే పూజ. మీకు రాని ఆలోచన తనకొచ్చినందుకు తిడుతున్నారా? ఈ ఇంటికి మంచి జరగకూడదని కొట్టాలనుకుంటున్నారా? ఆహా, పాము చావకుండా కర్ర విరక్కుండా కొట్టినట్టు చెప్పారు మేడం. సూపర్. బావగారి ఆరోగ్యం కోసం, మా అక్క సౌభాగ్యం కోసం, ఈ ఇంట్లో అందరూ బావుండడం కోసం, అందరికీ మంచి జరగడం కోసం ఈ పూజ చేయడం అవసరం. భక్తి శ్రద్ధలతో ఆ వ్రతం చేస్తే మన ఇంటికి సౌభాగ్య లక్ష్మి నడుచుకుంటూ వస్తుంది. వనజ, నువ్వు ఈ ఇంటి కోడలివి. నీకూడా వరలక్ష్మి వ్రతం చేయాలన్న ఆలోచన రాలేదా? పెళ్ళైన వాళ్లే కాదు, పెళ్లి కాని అమ్మాయిలు కూడా ఈ వ్రతం చేస్తే మంచిది. మ్యాగీ, నవ్య, మీరు కూడా వెళ్లి త్వరగా పూజకు రెడీ అయ్యండి. వాగ్దేవి మేడం వచ్చేశారు. వెల్కమ్ మ్యామ్. పదండి మ్యామ్. హాయ్ మై డార్లింగ్. మమ్మీ, ఎలా ఉన్నావు? బావున్నావా దేవి? నేనెవరో తెలియనట్టు అలా చూస్తున్నావేంటమ్మా? హౌ ఆర్ యు బేబీ? నా పేరు బేబీ దేవి కాదు, వాగ్దేవి. వాగ్దేవి మేడం అనుకోని గుండాగినంత పనైంది. ఈ పాప పేరు కూడా వాగ్దేవి అన్నమాట. యు లుకింగ్ సో బ్యూటిఫుల్. నమస్కారం వాగ్దేవి మేడం. చిన్న వాళ్ళకి నమస్కారాలు పెట్టకూడదని తెలీదా ఏకాంబరం గారు?
అంటే మేడం జస్ట్ మీరొచ్చే ముందే భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఇంట్లోకి సౌభాగ్యలక్ష్మి నడిచేస్తుందని బుచ్చమ్మ చెప్పింది. మీరు బుట్టబొమ్మలా నడిచేస్తుంటే సౌభాగ్యలక్ష్మి నడిచేస్తున్నట్టే అనిపించింది. మరి లక్ష్మీదేవికి నమస్కరించటం తప్పు కాదు కదా మేడం? అయితే ఓకే. నిన్ను చూసి ఎన్ని రోజులైందో తెలుసా మేడం? ఐ హేట్ యు. ఎందుకని? నువ్వు నాకు ఫోన్ కూడా చేయడం లేదు. క్షమించండి మేడం. ఆలోచించుకుని చెప్తా. బంగారు తల్లి, నువ్వు వస్తావని నేను ఊహించలేదురా. ఐఎమ్ సో హ్యాపీరా. నిన్ను సర్ప్రైజ్ చేద్దామని నీకు కూడా చెప్పకుండా వచ్చాను. చాలా మంచి పని చేసావు. అవును, నువ్వు ఒక్కదానివే వచ్చావు. నిన్నెవరు తీసుకొచ్చారు? నేనే తీసుకొచ్చాను పిన్ని. మనం ఈరోజు ఇంట్లో పూజ చేస్తున్నామని బుచ్చమ్మ చెప్పింది. అందుకే నేనే వెళ్ళి మన వాగ్దేవి మ్యామ్ గారిని తీసుకొచ్చాను. చాలా మంచి పని చేసావు తేజ. థ్యాంక్ యూ. యు లుకింగ్ సో క్యూట్. లైక్ యూ. ఏంటి అలా చూస్తున్నావమ్మా? మా శాంభవి కూతురు అక్క మీదున్న ప్రేమతో తన కూతురుకు కూడా వాగ్దేవి అని పేరు పెట్టుకుంది. మా అందరికీ వాగ్దేవి మేడం పెద్ద మేడం అయితే ఈ వాగ్దేవి మేడం చిన్న మేడం. ఆ మేడంను చూస్తే దడ, ఈ మేడంను చూస్తే దడ దడ. మ్యామ్, బ్రేక్ఫాస్ట్ చేద్దాం రండి. రెడీయా? మీరు వస్తున్నారని తెలుసు కదా, రెడీ చేయించాం. గుడ్. బ్రేక్ఫాస్ట్ చేద్దాం రా మమ్మీ. ఈరోజు పూజ కదా, నేను ఉపవాసం. నువ్వు వెళ్ళి తిను. అక్క రామ్మా, నీకు నేను టిఫిన్ పెడతాను. దిస్ వే మ్యామ్. మీరు వెళ్ళి రెడీ అయ్యిరండి. మేడం, వాగ్దేవి మేడం ఇంట్లో ఉంటే ఇల్లంతా కళగా ఉంటుంది. ఈ బుచ్చమ్మ వచ్చిన తర్వాత ఈ ఇంటికేదో తెలియని కొత్త కళ వచ్చిందని నాకు అనిపిస్తోంది మేడం. అంటే ఏదో నాకనిపించింది చెప్పాను మేడం. సారీ మేడం. అమ్మయ్యా, ఏమీ అనలేదు. మేడం గారు నవ్వారు అంటే నేను చెప్పింది నిజమని ఒప్పుకున్నట్టే. పాపకి టిఫిన్ పెట్టమ్మా. నువ్వు టిఫిన్ చేస్తున్నావేంటి? నువ్వు వ్రతం చేయడం లేదా? చేస్తున్నాను. వ్రతం చేసేవాళ్ళు ఉపవాసం చేస్తారుగా. నాకు అలాంటి సెంటిమెంట్స్ ఏం లేవు. నువ్వు ఉపవాసంతో పూజ చేయకపోతే నీకు మంచి హస్బెండ్ రాడు. ఏం పర్వాలేదు. ఎప్పుడో నాకు మంచి హస్బెండ్ సెట్ అయిపోయాడు. ఓ, నువ్వు అలా ఫిక్స్ అయ్యావా? యా. నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుందక్క. ఎందుకు? నీలాంటి అమ్మాయిలు భక్తి శ్రద్ధలతో పూజలు చేయకపోతే చేయకపోతే పెళ్ళయ్యాక మంచి హస్బెండ్లు కూడా బ్యాడ్ గా మారిపోతారంట. హస్బెండ్ బ్యాడ్ అయితే లైఫ్ హ్యాపీగా ఉండదు కదా పెద్దమ్మా. అవునమ్మా. విన్నావా? లైఫ్ టిఫిన్ కన్నా ముఖ్యం కాదులే, నువ్వు తిను. హస్బెండ్ బ్యాడ్ అయితే ఆ లైఫ్ కి రెస్పెక్ట్ ఉండదు కదా అన్నయ్య. అవును మ్యామ్. రెస్పెక్ట్ అనేది బ్రేక్ఫాస్ట్ కంటే ఇంపార్టెంట్ కాదులే.
నువ్వు తినక్క. నేను ఉపవాసం ఉంటానులే. దానికి నేనెంత చెప్పినా ఉపవాసం ఉండటానికి ఒప్పుకోలేదు. దానంతటదే ఉంటానని ఒప్పుకునేలా చేశావు. గడుగ్గైవే. మరేమనుకుంటున్నారు పెద్దమ్మా, అన్ని తెలివితేటలున్నాయి కాబట్టే. ఈ మ్యామ్ గారికి మా మ్యామ్ గారి పేరు పెట్టింది మా పిన్ని కదా మ్యామ్? ఎనీ డౌట్? నో 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 నో, ఆల్ క్లియర్. సజెషన్స్ కావాలంటే మా మమ్మీని అడుగు. డెసిషన్స్ కావాలంటే ఈ వాగ్దేవిని అడుగు. అలాగే మ్యామ్. గుడ్, తిను. మా బంగారం. మ్మా. ఈ ఇంట్లో నిన్నెప్పుడు చూడలేదే. ఇంతకీ నువ్వెవరు? ఈ అమ్మాయి సైలెన్స్. నేను అడిగింది ఆమెని, నిన్ను కాదు. సారీ మేడం, సారీ. టెల్ మీ, హూ ఆర్ యు? చెప్పు. నేను నర్సుని. నర్సా? అవునమ్మగారు. మీ పెదనాన్నగారు అరుణ్ బాబు గారిని చూసుకోవడానికి వచ్చా. నిన్ను చూస్తుంటే నర్సులా అనిపించడం లేదే. నర్స్ అయితే ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నా? అది ఈ అమ్మాయి మనకి బాగా కావాల్సిన మనిషి అమ్మా. ఫ్యామిలీ మెంబర్లా మనతో కలిసిపోయింది, అందుకే ఇవన్నీ చేస్తుంది. ఐ సీ. నీ పేరేంటి? బుచ్చమ్మ. కొంచెం ఓల్డ్గా ముస్లిమ పేర్లా ఉంది. ఓకే, గుడ్. రాహుల్ బాబు, రాహుల్ బాబు, రాహుల్ బాబు. సరస్సు వచ్చిందేంటి? తను వస్తే డేంజర్, లేవకోట. ఏమండి శ్రీవారు, లేవండి. ఏంటి ఏమండి శ్రీవారు అని పిలుస్తున్నావు? ఎవరైనా వింటే నా కొంపలు అంటుకుంటాయి. నిద్రపోతున్న వాళ్ళని లేపొచ్చు, నిద్రపోతున్నట్టు నటించే వాళ్ళని లేపడానికి ఇలాగే చేయాలి మరి. నీ తెలివితేటలకి సంతోషించాం గానీ అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? భర్త దగ్గరికి భార్య రావడం తప్పేమీ కాదు కదా. ఓరి నాయనో, ఏంటా మాటలు? ఇలా మాట్లాడుతున్నావు ఏంటి? నన్ను ఇరికిచ్చేద్దాం అనుకుంటున్నావు కదూ? ఏ భార్య అయినా భర్త బాగుండాలని కోరుకుంటుంది తప్ప ఇరికించాలని బాధ పెట్టాలని కోరుకోదు రాహుల్ బాబు. సంతోషించాలే గాని నువ్వు ఇక్కడ దేనికి వచ్చావు? బెడ్ కాఫీ ఇవ్వడానికా? ఈ రోజు మీకు కాఫీలు టీలు ఏవి ఇవ్వను, మీరు ఉపవాసం ఉండాలి. నేనెందుకు ఉపవాసం ఉండాలి? ఈ రోజు వరలక్ష్మి వ్రతం. భర్తలు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ నాలాంటి భార్యలందరూ పూజలు చేస్తారు. అందుకే పూజ అయ్యేంత వరకు మీరేమి తాగకూడదు, తినకూడదు. హలో, నువ్వు ఇలాంటి కొత్త ఫిట్టింగ్లు ఏం పెట్టద్దు, అర్థమవుతుందా? అసలు నువ్వు నా గదిలోకి రావడం ఎవరైనా చూస్తే ఏమైనా బాగుంటుందా? నువ్వు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. సరసు, ప్లీజ్ సరసు, వెళ్ళి ఇక్కడి నుంచి. నేను వచ్చింది వెళ్ళడానికి కాదు. మరి దేనికి? మీకు తలంటి పోయడానికి. ఓ ఏంటి? నాకు నువ్వు స్నానం చేపిస్తావా?
అవును, అందుకే కుంకుడికాయ రసం తీసుకొచ్చాను. కుంకుడుకాయ రసమా? నీకేమైనా పిచ్చా? ఈ కుంకుడుకాయ రసం ఏంటి? లాస్ట్ టైం కుంకుడుకాయ రసంతో స్నానం చేయించినప్పుడు నాకు ఎంత ప్రాబ్లం అయిందో తెలుసు కదా. అయినా నువ్వు నాకు స్నానం చేయించడం ఏంటి? ఇదేమైనా ఊర్లో తాతయ్య ఇల్లు అనుకున్నావా? ఇళ్ళు మారినంత మాత్రాన మీరు నాకు భర్త, నేను మీకు భార్యని కాకుండా పోతానా? ఏ ఊర్లో ఉన్నా, ఏ ఇంట్లో ఉన్నా భర్తకు సేవ చేసుకోవడమే భార్య పని. అర్థమైందా శ్రీవారు? ఏయ్, నీకు అలా అనద్దు అంటుంటే ఏంటి భర్త భార్య శ్రీవారు అంటుంటే నన్ను టెన్షన్ పెడుతున్నావు? నిన్న అలా అనద్దని చెప్పానా? నేను అలా అనకుండా ఉండాలంటే ఈ రోజు నేను చెప్పినట్టుగా మీరు వినాల్సిందే. ఈ ఒక్క రోజున మాట వింటే ప్రతిరోజు మీరు చెప్పినట్టే వింటా. అయితే సరే మరి, కానీ ఒక కండిషన్. కండిషన్ అంటే ఏంటి రాహుల్ బాబు? కండిషన్ అంటే షరతు. ఆ? నీకు అది కూడా తెలీదా? అంటే చెప్పిన మాట వినాలి. అలాగే రాహుల్ బాబు. ఈ మంగళసూత్రం ఎవ్వరికీ ఇంట్లో కనిపించకుండా చూసుకోవాలి. అంతేగా. ఒక్క నిమిషం. ఇప్పుడు సరేనా? లోపల భద్రంగా ఉన్నారు. ఈ తెలివితేటలకేం తక్కువ లేదులే. అయితే రండి, స్నానం చేపిస్తా. చేయి పట్టుకునేవేంటి? చేతి చేతులు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో తెలుసా? వదులు. అందరూ పూజకు తయారయ్యే హడావిడిలో ఉన్నారు. ఇప్పుడిక్కడికి ఎవరు రారు. మీరు బుద్ధిగా ఈ రోజు నేను చెప్పినట్టు వినాలి. వినకపోతే మిమ్మల్ని రాహుల్ బాబు అని పిలవకుండా ఏమండి శ్రీవారు అని పిలుస్తా. బ్లాక్మెయిల్ చేస్తున్నావు కదా? నేను చెప్పినట్టు విన్నారనుకోండి, మీకు మీరుగా నేనే మీ భార్యని అని చెప్పే వరకు మీ భార్యగా కాకుండా బుచ్చమ్మలా ఉంటాను. నేను వినను. వినకపోతే నువ్వు బుచ్చమ్మలాగా కాకుండా సరస్సులాగా ఉంటావా? అర్థం చేసుకున్నారు, సంతోషం. అబ్బా, నీకిన్ని తెలివితేటలు ఉన్నాయనుకోలేదే. తెలివైన దాన్నే అయితే మిమ్మల్ని ఇంతలా బతిమలాడాల్సిన అవసరం వచ్చేదే కాదు. ఈ పాటికి మీ స్నానం అయిపోయి ఉండేది. మీరు ఆలస్యం చేస్తున్నారు. 2 నిమిషాలు రండి. రండి రాహుల్ బాబు. నేను ఈ నగలన్నీ వేసుకుని సింగారించుకుంటుంటే ఫోటోలో ఉన్న లక్ష్మీదేవిలా ఉన్నానని అందరికందరూ తెగ సంబరపడిపోతారు. నాకు నేను చెప్పుకోకూడదు కానీ లక్ష్మీదేవి మొహంలో ఉండే కళ నా మొహంలో కూడా ఉంటది మరి. అయిన వాళ్ళ కాకుల్లోనూ కాని వాళ్ళకి కంచాల్లోనూ అన్నట్టుంది ఈ ఇంటి పరిస్థితి. రోజు రోజుకి ఇంట్లో బుచ్చమ్మ పెత్రం ఎక్కువైపోతుంది. అది ఏం మాట్లాడినా ఏం చేసినా దానికి ఈ శాంభవి సపోర్ట్ చేయడం. చిచి, ఒక పని దానికున్న విలువ కూడా ఈ ఇంటి మనుషులకు లేకుండా పోతుంది. ఒసేయ్, నేనిక్కడ కుర్తులో పడ్డ ఎలకలాగా కొట్టుకుంటుంటే నీకేం పట్టడం లేదేంటే? నాకు అప్పుడే సెవడిగాని వచ్చేసింది అనుకున్నావేటమ్మా? నువ్వు ఆ బుజ్జమ్మని తిట్టుకోవడం ఇంటున్నానే వాళ్ళమ్మా. వింటూ కూడా ఎందుకు ఏమైందని అడగడం లేదేంటే? ఓలమ్మా, ఆ బుజ్జమ్మ ఏం చేసినా నా కడుపు మండి నేను కూడా 4 తిట్టేదాన్నే. కానీ అది చేస్తున్న డెకరేషన్ అంతా వ్రతం చెయ్యాలని కదేటి? ఆ చేసే వ్రతం మనకోసమే కదేటి? అది వ్రతం చేస్తున్నది కాబట్టి ఎన్నో రోజుల తర్వాత ఈ నగలన్నీ వేసుకుని కొత్త చీర కట్టుకుని ఇలా సింగారించుకునే అవకాశం నాకు వచ్చింది కదేటమ్మా. ఒక రకంగా దానికి
సాంగ్స్ చెప్పాలే ఆ ఊళ్ళో వాళ్ళ పెళ్లికెళ్ళి డప్పులు వాయించటం అంటే ఇదే మరి. దేని గురించి మాట్లాడుకుంటున్నారు మమ్మీ? ఇంకా దేని గురించి? ఆ బుచ్చమ్మ వేస్తున్న వేషాల గురించి. ఓలమ్మా, ఇప్పుడు దాని గురించి ఒగ్గి. వ్రతానికి నువ్వు కూడా రెడీ అయ్యేసి పూజలో మనిద్దరమే హైలైట్ గా అందరికీ అగుపించాలి. నేను యువరాణిలా ఉంటే నువ్వు జిగేల్ రాణిలా ఉండాలా? ఆ పో పో పో. ఓ అలాగే అక్క. వీళ్ళిద్దరితో నేను అనుకున్న పని జరిగేటట్టుగా లేదు. అంతా నా కర్మ కర్మ. హిట్లర్ ఈ మాట వింటేనే టెన్షన్ వస్తుంది. అలాంటిది మన బాను ఎలా భరిస్తుందో ఏంటో. భరించడమా, దారిలోకి తీసుకొస్తుంది. నాకైతే ఫుల్ నమ్మకం ఉంది. అంతేనంటావా? మన భానుని నీ వల్ల కాదు అంటే చాలు ఏ పనైనా చిటికలో చేసి ప్రూవ్ చేస్తుంది. హ్మ్, అలాగే ఆ హిట్లర్ని కూడా. చూద్దాం ఏం చేస్తుందో. అవును, హిట్లర్ గారి పెళ్ళాం వచ్చేస్తుంది. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు, ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6:30 మీ జీ తెలుగులో తప్పక చూడండి.